హాస్టల్ పిల్లలకు కడుపు నిండా బువ్వ పెడుతున్న చేతులకు ఇప్పుడు తినటానికి తిండి కరువైంది. 30 ఏళ్లుగా నమ్ముకున్న శ్రమకు ఫలితం దక్కగా 2 ఏళ్లుగా జీతాలు రాక రంగారెడ్డి జిల్లాలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాల వంట కార్మికులు రోడ్డున పడ్డారు. 2019లో హైకోర్టు ఆదేశాల ప్రకారం వీరికి కనీస టైం స్కేల్ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ సంక్షేమ శాఖ అధికారులు సాంకేతిక లోపాలు చెప్తూ గత 2 ఏళ్లుగా జీతాలు నిలిపివేశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వేధింపులు భరించలేక జీతాలు రాక మనస్తాపంతో ఇటీవల ఒక వంట కార్మికుడు మరణించటం ఈ పరిస్థితి తీవ్రతకు అడ్డం పడుతుంది. జీతాలు ఇస్తారా, మమ్మల్ని చావుదారి చూసుకోమంటారా అంటూ రిటైర్మెంట్ వయసుకొచ్చిన ఈ కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని పరిగి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉన్న వంట కార్మికుడు వెంకటయ్య డిమాండ్ చేస్తున్నారు. సార్ నమస్కారం సార్. నా పేరు వెంకటయ్య. పరిగి ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో వికారాబాద్ డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాను సార్. నేను మనకు 16 నెలల నుండి జీతాలు లేక నేను చాలా ఇబ్బందులు ఉన్నాము సార్. మేము 18 మంది ఉన్నాము, టైం స్కేల్ వాళ్ళము. మా జీతం ఇంతకుముందు 22,240 రూపాయలు మాకు ఉండేది సార్. ఇప్పుడు 19,000 చేస్తామని దాన్ని ఆపేసినారు. 16 నెలలు అవుతున్నాయి సార్. ఆ జీతం కోసము చాలా ఇబ్బందిగా ఉన్నది నాకు. నా జీతము మా 18 మంది జీతాలు ఆపేసినారు. దాని నుండి మాకు జీతాలు వస్తే బాగుండే సార్. నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు. నేను ఈ గత సంవత్సరంన్నర నుండి నేను బతుకుదెరుగు చాలా కష్టం నాకు. మా భార్య కూలి పని చేసి నాకు మంచిగా చూసుకుంటున్నాను సార్. నాకు చాలా ఇబ్బంది ఉన్నది. గవర్నమెంట్ ఏదైనా సహకరించి మా జీతాలు మాకు వచ్చేటట్లు చేస్తే చాలా కృతజ్ఞత తెలుపుతున్నా సార్ వాళ్ళకు. నేను ఎట్లా చేసి మన వికారాబాద్ డిస్టిక్లోనే 9 మంది ఉన్నా సార్. రంగారెడ్డి డిస్టిక్లో 11 మంది ఉన్నారు సార్. మొత్తం 18 మంది కూడా చాలా మంది చచ్చిపోయారు సార్. నా సోదరుడు నాకు ఎన్నచెడు గ్రామం నుండి ఎన్నచెడు హాస్టల్లో పనిచేస్తున్నాడు సార్, ఎస్సీ బైస్ హాస్టల్లో. ఆయన కూడా మన 9 తారీఖు కాలమైంది సార్. ఆయనకు జీతము 22,240 ఉన్నందుకు మళ్ళీ ఉండే జీతాన్ని తీసుకుపోయి 19,000 కేశకాల ఆయన అటాక్ తట్టుకోలేక అయ్యో ఇట్లా అయిందా అని బాధతోటి కుప్పగిలిపోయాడు సార్. అది మంచం మీద పొగిలిపోయాడు సార్. అట్లాంటివి కాకుండా మమ్మల్ని అందరూ ఆవేదన చాలా గురి ఉన్నాం సార్. ఆయన వచ్చినప్పుడు మాకు ఇంకా ఎక్కువ తోయకొచ్చింది సార్. మాకు ఎట్లా చేసి గవర్నమెంట్కి ఒక మా జీతం మాకు ఇచ్చి వెళ్ళిపోయిన బాబు తోటి పనులు అన్న కూడా వెళ్ళిపోయిన రేపు పొద్దుల వన్నీ కూడా తయారున్నాం సార్. మా 16 నెలల నుండి జీతం ఉన్నది సార్. ఈ 30 తారీఖు అయితే 16 నెలలు మట్టమైతే సార్. మా జీతం మాకు వచ్చినట్లు చేసి బాబు మీరు బంద్ అండి అంటే మేము బంద్ కానీ కూడా తయారున్నాం సార్. మాకు ఇప్పుడు పెద్ద సర్వీస్ ఏం లేదు సార్. 2-3 ఏళ్ళ కంటే ఎక్కువ లేదు మాకు. ఈ 18 మందిలో కూడా చాలా మంది చచ్చిపోయారు సార్. ఇప్పుడు 16-17 మంది ఉన్నాము.